చెల్లని ఓట్లు ఎక్కువ నమోదు కావడం వల్లే మొదటి ప్రాధాన్యతలో గెలుపు కోట చేరుకోలేకపోయారని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. రెండో ప్రాధాన్యత ఓట్లతో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారాయన. ఎన్నికల అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేయటం సరికాదంటున్న తీన్మార్ మల్లన్నతో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ అనేది చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంటుంది. మొదటి ప్రాధాన్యతలో ఏ అభ్యర్థికి కూడా కావాల్సినటువంటి కోటా ఓటు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపనేది కొనసాగుతుంటుంది. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి తీన్మార్ మల్లన్న ఉన్నారు. సార్ చెప్పండి, మొదటి ప్రాధాన్యతతో ఫలితం వస్తుందని చెప్పి ఆశించగలిగింది, కానీ ఫలితం రాలేదు, ఎందువల్ల? ఇన్వాలిడ్ ఓట్ల కారణమే. 25-30 వేలు ఇన్వాలిడ్ ఓట్ల కారణంగానే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చిండే. లేకపోతే మొదటి ప్రాధాన్యతతో ఈ పార్టీకి ఎలిమినేషన్లో కూడా తేలిపోయేటువంటి అవకాశం ఉండే. సో ఏదేమైనప్పటికీ కూడా పట్టభద్రులకు కొంత అవగాహన లోపం వల్ల నిర్లక్ష్యంగా వేసినటువంటి ఓటు చెల్లకుండా పోవడం ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లో ఫలితం తెలియకపోవడానికి కారణమైంది. అదేవిధంగా రెండో ప్రాధాన్యతకు సంబంధించేసి అంటే మీరు కోటా సాధించాలంటే కేవలం 32,000 ఓట్ల లీడింగ్ అయితే అవసరమైతే ఉంటుంది. అదేవిధంగా రాకేష్ రెడ్డికి సంబంధించి దాదాపు 50,000 పైన ఉంది. సో రెండో ప్రాధాన్యతకు సంబంధించేసి మీ యొక్క అంటే కోటా అనేది పూర్తయ్యే అవకాశం ఉందంటారు? అంటే 100% పూర్తయింది, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు కావాల్సిన ఓట్లు 30,000 ఓట్లు, రాకేష్ రెడ్డి గారికి కావాల్సిన 50,000 ఓట్లు కావాలి. సో ఇప్పుడు లెక్కించాల్సిన ఓట్లు 45,000 ఉంటాయి అన్ని ఫస్ట్ ప్రియారిటీ పోగా. కాబట్టి కోటా నాకే పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది, రాకేష్ రెడ్డి గారికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిన్న కౌంటింగ్ జరిగే సమయంలో మొదటి ప్రాధాన్యతకు సంబంధించి మూడో రౌండ్ విషయంలో మాత్రము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అంటే భూపాల్ రెడ్డి కానీ అదేవిధంగా అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి కానీ చాలా అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది పూర్తి స్థాయిలో అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు నిబంధనల విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. దీని విధంగా అది వాళ్ళ ఓటమిని కల్లారా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరిపైన ఆరోపణ చేయాలనో అర్థం కాక ప్రభుత్వం పైన, అధికారుల పైన, పోలీసుల పైన బురద తల్లిపోయేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో అదంతా ప్రజలు గమనించారు. ఇంకా పైపెచ్చు పట్టభద్రులే తప్పు చేసిరు అనేటువంటి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుకొస్తూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో అదే చెప్పారు, సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లే తప్పు చేసిరని చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ప్రజలు మీరు తప్పు చేసిరు, మీరు మాకు వద్దని చెప్తా ఉంటే లేదు ప్రజలే తప్పు చేసిరు అనేటువంటి ధోరణితో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఏ అధికారి కానీ ఏ ఆఫీసర్ కానీ నిష్పక్షపాతంగా అందరూ అభ్యర్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయో అధికార పార్టీ అభ్యర్థి కూడా అదే అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మాకేం ఇక్కడ ఈవీఎం మిషన్లు కాదు కదా, ఈ గిప్పులో మారుతుంది. కంప్లీట్గా బ్యాలెటే కళ్ళం కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కట్టిన బ్యాలెట్ కట్ట అనే ఉండే, వేసిన ఓటు అనే ఉండే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వాళ్ళ గౌరవం పెరగదు. అదేవిధంగా గతంలో మీరు ఇండిపెండెంట్గా అభ్యర్థిగా బరిలో నిలిచారు. సో గట్టి పోటీ ఇవ్వడం స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. సో ప్రజెంట్గా చూస్తే మాత్రము మీరు అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ విధంగా అంటే రెండో ప్రాధాన్యతకు అసలుకి రాకూడదు కూడా చెప్పే అనేక కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి, కానీ ఈ విధంగా రావడం కారణం అంటే ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ పార్టీ గెలవలేదు. సో మేము ప్రయత్నం చేసినాం ఆ దిశగా. చేసినప్పటికి కూడా ఇక్కడ నుంచి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మాకు ఈ ఇన్వాలిడ్ ఓట్ల ద్వారానే మేము అంటే ఆ గోల్ని రీచ్ కాలేకపోయినాం. సో లేకపోతే మేము మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలిచే వాళ్ళమే. సో ఇప్పటికైనా కూడా సరే రెండో ప్రాధాన్యత ఓటు అయినప్పటికీ కూడా ఆ ఓటుకి అంతే వాల్యూ ఉంటుంది. కాబట్టి సో ఈసారి కొంత డిలే జరిగింది. రెండో ప్రాధాన్యతతో కంప్లీట్ అయిపోతుంటారా కౌంటింగ్, లేకపోతే మూడో ప్రాధాన్యత కూడా వెళ్ళే అవకాశం ఉందా? మూడో ప్రాధాన్యత ఏముండదు, ఇక రెండో ప్రాధాన్యత అయిపోతుంది మ్యాక్సిమం. ఇది మొత్తానికి ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో తన ఆధిక్యతను తీసుకొచ్చిన కనబడుతుంది. రెండో ప్రాంత ఓట్లతో ఖచ్చితంగా గట్టెక్కుతానని చెప్పేసి తీర్మానం చెప్తున్నారు. ముఖ్యంగా మొదటి ప్రాంతం గట్టెక్తా అని చెప్పి భావించడం జరిగినప్పటికీ ఈ అంటే మొత్తం కూడా చెల్లని ఓట్ల సంఖ్య అంటే పట్టభద్రులు అనేవారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించడంలో కొద్దిగా కొంత ఇబ్బంది గురి కావడం వల్ల చెల్లని ఓట్లు అనేవి పెరగడం జరిగింది. దానివల్ల మొదటి ప్రాంతం విజయం సాధించలేకపోయాను. రెండో ప్రాంత ఓట్లలో తప్పనిసరిగా తనకు కావాల్సినటువంటి కోటా ఓట్లు వస్తున్నాయి, నేను విజయం సాధించబోతున్నానని చెప్పేసి కూడా తీర్మానం వలన చెప్పిన పరిస్థితి ఉంది. నల్గొండ నుండి